హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ 8th క్లాస్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. స్టూడెంట్స్, నేను ఎన్సీఆర్టీ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకొని చెప్తున్నాను. ఈవీఎస్ నేను పార్ట్ 1 పార్ట్ 2లో వచ్చి 3rd క్లాస్ 4th క్లాస్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3 5th క్లాస్ చేస్తున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే దీనిలో చాలా కేస్ స్టడీస్ మనకి యూస్ఫుల్ అవుతాయి. రేపు మనం ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు దానికి కంటెంట్ రిలేటెడ్గా మనం ఈ కేస్ స్టడీస్ యూస్ చేస్తే చాలా మంచి మార్క్స్ మనం స్కోర్ చేసే విధంగా ఉంటుంది. అందుకని మీకు చెప్తున్నాను. అరే 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఎంత యూజ్ అయ్యి ఉందని చెప్పి మీరు మళ్ళీ నెగ్లెక్ట్ చేయొద్దు. కేస్ స్టడీస్ ఉన్నాయి, అందుకనే చెప్తున్నాను. లేకపోతే నేను ఎంత చెప్తాను చెప్పండి. దీంట్లో అన్ని లెసన్స్ చెప్పను. ఏదైతే మనకు యూస్ఫుల్ లెసన్స్ ఉన్నాయో వాటిని నేను కంటెంట్ తీసుకొని చెప్తాను. నేను లెసన్ నేమ్ చెప్తాను, దాని కంటెంట్స్ చెప్తాను. ఓకేనా? అన్ని లెసన్స్ నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను, చూడండి. ఓకే, ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చి సూపర్ సెన్స్. సూపర్ సెన్స్ అనగానే ఈ లెసన్లోనే మనకు తెలుస్తుంది సెన్స్. ఓకేనా? మనకి ఎన్ని సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి? టోటల్ 5 ఉంటాయి. అట్లాగే మన హ్యూమన్స్కి అలాగే యానిమల్స్కి ఎలా వర్క్ అవుతుందో వేరే ఇన్సెక్ట్స్కి కూడా దాని తగ్గట్టుగా ఈ లెసన్ ఉంటుంది, చూడండి. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మస్కిటో. మస్కిటోస్ వచ్చి మనల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాయి అంటే మన స్వెట్ స్మెల్ వల్ల కానీ, లేదంటే మన షూ వేసుకుంటే వాటి సాక్స్ హీట్ కానీ, ఓకేనా, అక్కడి నుంచి వచ్చే స్మెల్ వల్ల కానీ మస్కిటోస్ అనేది మన బాడీని ఫైండ్ అవుట్ చేసి మనల్ని కొడుతూ ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మన మస్కిటోస్ వచ్చి మేల్ కుడుతుందా ఫీమేల్ కుడుతుందా అంటే అక్కడ వచ్చేసరికి ఆన్సర్ ఫీమేల్. ఓకేనా? మేల్ మస్కిటోస్ అనేది కొట్టవు, ఫీమేల్ మస్కిటోస్ కొడతాయి. ఓకే, నేను ఎప్పుడైనా సరే మీకు ఇలా బిట్ బ్యాంక్గా మిమ్మల్ని అడుగుతున్నప్పుడు, మ్యాప్ పాయింటింగ్గా నేను చెప్తున్నప్పుడు ఏదైనా సిటీస్ కానీ లేదంటే ఏమైనా స్టేట్స్ కానీ క్యాపిటల్స్ కానీ ఏమైనా వస్తే మీరు మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ కూడా చేసుకుంటూ ఉండండి. నేను మ్యాప్ పాయింటింగ్ ఆల్రెడీ వీడియోస్ చేశాను, దానిలో చూడండి, చాలా క్లియర్గా చెప్పాను. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ మస్కిటోస్ దగ్గరికి వచ్చేసరికి మన బాడీని మన బాడీలో ఉన్న హీట్ని బట్టి కూడా బయటికి స్మెల్ వస్తూ ఉంటుంది. దాన్ని ఆ మస్కిటోస్ అనేది స్మెల్తో మన దగ్గరికి వచ్చేసి మనం కుట్టేస్తాయి. ఓకేనా? ఫీమేల్ మస్కిటోస్ కొడతాయి. ఓకే, సెకండ్ టాపిక్ వచ్చి డాగ్స్ అంటే కుక్కలు. ఓకేనా? ఈ కుక్కలు వచ్చేసరికి వాటి ప్లేస్కి వచ్చేసరికి వాటి ప్లేస్ని ఇది నా ప్లేస్ అని చెప్పడానికి అవి యూరిన్ కానీ లేదంటే లెటిన్ కానీ యూజ్ చేస్తాయి. ఓకేనా? అలా యూజ్ చేస్తే అక్కడ వచ్చే ఏదైనా జంతువులు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఒక జంతువు ఉంది అని చెప్పి అక్కడ వాటికి ఇండికేట్ చేస్తుంది ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పడానికి. ఓకేనా? ఇంకోటి, మనం ఈ డాగ్స్ లెటిన్ అని చెప్పి 5th క్లాస్లో లెటిన్ అని చెప్పి అట్లా ఇచ్చాడు తప్ప మనం అఫీషియల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలంటే ఫోకల్ అని చెప్పి యూజ్ చేయాలి. ఓకేనా? ఫోకల్స్ యూజ్ చేస్తున్నాయి, ఫోకల్ డాగ్స్ ఫోకల్స్ వేసినాయి ఇక్కడ అని చెప్పి అట్లా చెప్పాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సిల్క్ వామ్ వచ్చి దాని ఫీమేల్. ఓకేనా? కనిపెట్టాలంటే ఎన్నో కిలోమీటర్స్ హెవీ ఉన్నా సరే ఇది జస్ట్ దాని యొక్క స్మెల్, ఆ ఫీమేల్ ఒక స్మెల్ వల్ల ఇది 3 కిలోమీటర్స్ హెవీ ఉన్నా సరే వెళ్ళిపోయి తన దగ్గరికి వెళ్ళి మీటింగ్ జరుగుతుంది. ఓకేనా? ఇది వచ్చి సిల్క్ వామ్. తర్వాత వచ్చి బర్డ్స్కి వచ్చి మనలాగా వాటికి ఇలా కళ్ళు ఉండవు, చూడండి, ఇట్లా సైడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక లయన్ కానీ టైగర్ కానీ వేరే ఏదైనా వాటికి వచ్చి అటాక్ చేసి తింటుందేమో అని చెప్పి వాటికి నాట్ ఓన్లీ ఒక బర్డ్సే కాదు, కొన్ని డీర్కి కానీ మిగతా వాటి చూడండి కళ్ళు మనలాగా ఇలా స్ట్రైట్గా ఉండవు, ఇలా సైడ్స్ ఉంటాయి. ఎందుకంటే అవి వేటాడ పడతాయి కాబట్టి, అందుకని చెప్పి వీటికి ఇలా సైడ్ ఇచ్చి అలా క్రియేట్ అయ్యింది. సో వాటిని తప్పించుకోవడానికి ఈజీగా ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్స్ చూస్తాయి. ఇలా సైడ్స్ ఉంటాయి, ఇలా ఫ్రంట్ ఉంటే ఎక్కువ సైడ్స్ చూడలేవు. ఇలా సైడ్ ఇలా లేకుండా ఒక బోర్డు ఉంటుంది, అది ఏంటంటే ఆవుల్ అంటే గుడ్లగూబి మటుకి మనలాగానే ఉంటుంది, బట్ కానీ దాని నెక్ మటుకి 360 రొటేట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇది బిట్గా కూడా యూజ్ అవుతుంది, మీరు ఎక్కడైనా చెప్పడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ కిటీస్, ఈగల్స్ అండ్ వల్చర్స్. ఓకేనా? ఇవి వచ్చి మనకంటే 8 times బెటర్గా వాటి విజన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం 8 మీటర్స్ లాంగ్ ఉన్నాం అనుకోండి, వాటికి 2 మీటర్స్లోనే కనిపించేస్తుంది. ఓకేనా? దానికి ఐ విజన్ అనేది చాలా బాగుంటాయి వీటికి. అండ్ సేమ్ టైం నెక్స్ట్ వచ్చి డూ యానిమల్స్ ఈ కలర్స్ చూస్తాయా? యానిమల్స్ అన్ని కలర్స్ చూడు, అవి ఎట్లాగో చెప్తా చూడండి. ఇప్పుడు డే టైం ఏదైతే కుక్కలు కానీ నక్కలు కానీ ఏదైతే డే టైం నిద్రపోకుండా మెలకుతో కొద్దిగా
లేదా డే టైం తిరిగే ఏదైతే యానిమల్స్ ఉన్నాయో ఆ యానిమల్స్కి వచ్చి కలర్స్ మొత్తం కంప్లీట్గా కనపడవు. ఓకేనా, కొద్దిగా బ్లర్ కలర్స్తో కనపడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు డాగ్స్ కానీ ఇవి కానీ డైరెక్ట్గా మనం చూసినట్టు కలర్ విజన్ వాటికి ఉండదు. అవి బ్లర్ కలర్స్తో చూస్తాయి. ఓకేనా, అంటే లైట్ కలర్స్ అవి చూస్తూనే ఉంటాయి అని అర్థం. ఓకేనా, అదే నైట్ టైం ఏవైతే తిరుగుతూ ఉంటాయో, ఓకేనా, నైట్ టైం కొన్ని తిరుగుతూ ఉంటాయి. ఆ నైట్ టైం తిరిగే వాటికి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్గా కనిపిస్తాయి. ఓకే, ఆ నైట్ టైం తిరిగే ఏవైతే యానిమల్స్ ఉన్నాయో, బర్డ్స్ అయితే బర్డ్స్, యానిమల్స్ అయితే యానిమల్స్, ఎనీథింగ్. ఓకే, అవి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్గా కనిపిస్తాయి. పగలు తిరిగాయేమో బ్లర్ కలర్స్తో కనిపిస్తుంది, చూస్తాయి. అదే నైట్ టైం తిరిగే వాటికి ఏమంటే అవి ఎలా చూస్తాయి అంటే బ్లాక్ అండ్ వైట్గా చూస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇయర్స్ గురించి ఇచ్చారు. ఇయర్స్ అంటే చెవుల గురించి. ఓకేనా, ఈ చెవులు అనేది స్నేక్ వచ్చి చెవులు ఉండవు. దాని వైబ్రేషన్స్తోనే మనం ఇలా నడుస్తున్నప్పుడు లేదా ఇలా కొడుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ సిగ్నల్స్ ద్వారాగా అవి అవి అర్థం చేసుకొని ఇక్కడ ఎవరో వస్తున్నారని చెప్పి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, అట్ ది సేమ్ టైం ఇప్పుడు లాంగూర్ వాన్స్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా టైగర్ కానీ లేదంటే లయన్ కానీ ఇవి వచ్చి ఏమైనా వేరే యానిమల్స్ని అటాక్ చేయడానికి వచ్చినాయి అనుకోండి, కొన్ని యానిమల్స్ ఏంటంటే సౌండ్స్ చేస్తాయి. బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఇక్కడ టైగర్ వస్తుంది మీరు నువ్వు పారిపో అని చెప్పి అట్లాగా సౌండ్స్ వస్తాయి. మన యానిమల్స్ ప్లానెట్లో కానీ డిస్కవరీ ఛానల్స్లో కానీ చూడండి, చాలా బాగుంటాయి అవి కూడా. ఓకేనా, వేరే ఛానల్స్ చూసే కంటే కూడా హ్యాపీగా మనకు ఉపయోగపడే ఛానల్స్ చూసుకుంటే బెటర్. చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. ఓకేనా, యానిమల్స్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ, ఓకేనా, ఇలాంటి ఛానల్స్ చూస్తే చాలా బాగుంటుంది. ఓకే, అలా సౌండ్స్ ఇచ్చి వాటి నుంచి తప్పించే విధంగా ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఫిషెస్ అయితే ఇక్కడ ఇది ఇప్పుడు దా చెప్పినంత కూడా ల్యాండ్ మీద. ఓకే, అదే వాటర్లో అయితే ఎలాగంటే ఫిషెస్ కానీ డాల్ఫిన్స్ కానీ ఎట్లా సిగ్నల్స్ ఇస్తాయంటే వాటికి కొన్ని వైబ్రేషన్స్ ఎలక్ట్రిక్ ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడు అవి అట్లా పారిపోవటం అట్లా జరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఇంకోటి ఈ ఎర్త్ క్విక్ ఉంది కదా, భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంటే ముందు యానిమల్స్కి తెలుస్తూ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు కేదార్నాథ్లో కానీ ఇలా కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఒకసారి బాగా హెవీగా ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. నేపాల్లో కానీ ఇలాంటి వాటిలో అక్కడ ఆ యానిమల్స్ చూసే వీళ్ళు అక్కడి నుంచి సేఫ్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ ఐలాండ్ 2004లో అక్కడ సునామీ వస్తుందని చెప్పి ముందు బర్డ్స్ని చూసే వాళ్ళు కనుక్కొని అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ అంతా కూడా వెళ్ళిపోయారు. ఓకేనా, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అట్లాగా బర్డ్స్కి కానీ యానిమల్స్ కానీ ఇలాంటివన్నీ ముందే తెలుస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత సైంటిస్టుల వీటికి తగ్గట్టుగా ఏం చేశారంటే కొన్ని టెస్టులు చేశారు సైంటిస్ట్ చూస్తే ఏంటంటే వీటికి అన్నిటికీ ఒకే లాంగ్వేజ్ ఉండదు. ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఓకేనా, ఆ సిగ్నల్స్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ దాన్ని బట్టి అవి డిసైడ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్లీపింగ్ అండ్ వాకింగ్. ఓకే, 8th టాపిక్ వచ్చి స్లీపింగ్ అండ్ వాకింగ్. కొన్ని ఏంటంటే మనం చూడండి, ఇప్పుడు మోగ్లీ మూవీ చూసారు ఎవరైనా మీరు? మోగ్లీ మూవీలో అక్కడ ఒక ఎలుగుబంటి, దాని పేరు వచ్చి బలు. ఓకేనా, ఆ బలుకి ఏం జరిగిద్దంటే నాకు చలికాలం వస్తుంది, తేనె మొత్తాన్ని నేను దాచుకొని దీర్ఘకాలిక నేను నిద్రకి వెళ్ళిపోతానని చెప్పాను. అంటే ఒక 4 months 3 months అది నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, నిద్రలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వింటర్ సీజన్కి దగ్గరలో అయిపోవస్తున్న టైంలోనో ఆ టైంలోనో లేచి పిరానా ఫిషెస్ని తినడానికి వెళ్తూ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే బాగా ఆకలితో ఉంటుంది, 3 months నిద్రలో ఉండిపోద్ది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, లిజర్డ్, బల్లులు చూడండి వింటర్ సీజన్లో కనబడ ఎక్కువ. ఓకేనా, అట్లాగే కొన్ని యానిమల్స్ ఏంటంటే ఎక్కువగా నిద్రపోతూ ఉంటాయి సీజన్స్ తగ్గట్టుగా కొన్ని యానిమల్స్. ఓకే, మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా చూడండి. కవ్ వచ్చి 4 hours స్లీపే చేస్తుంది రోజుకి. పైథాన్ వచ్చి 18 hours అంటే స్నేక్. ఓకే, జిరాఫీ వచ్చి 2 hours, క్యాట్ వచ్చి 12 hours. ఓకే, అదే స్లాత్ అని చెప్పి ఒకటి ఉంది, SLOTH. స్లాత్ అనే యానిమల్ ఏంటంటే అది ఒక మంకీ టైప్లో ఉంటుంది. అదేంటంటే 17 hours స్లీప్ ఉంటుందంట. ఇంకోటి దాని లైఫ్ టైం వచ్చి 40 years. బట్ అది ఎక్కువగా ట్రీస్ మీదే ఉంటుంది. వీక్లీ వన్సే ట్రీస్ దిగిద్ది. ఓకేనా, ఈ 40 yearsలో కూడా మ్యాక్సిమం అది కవర్ చేసేయాలంటే 5 to 7 ట్రీసే అది ఉంటుందంట. ఎక్కువ ట్రీస్ కూడా అది ట్రావెల్ చేయదు. ఓకేనా, అంటే ఎక్కువ ట్రీస్ మీద కూడా అది ఉండదు, ఓన్లీ 5 to 7 ట్రీస్ మీదే ఉంటుందంట. ఓకే,
డాల్ఫిన్స్ కూడా చెప్పా కదా, సౌండ్ వైబ్రేషన్స్తోనే అది తెలుసుకుంటూ ఉంటుంది అని చెప్పి, అది దాని సిగ్నల్స్ కానీ అట్లాగా. ఓకే, నెక్స్ట్ వచ్చి టైగర్కి నైట్ టైం వచ్చి 6 times బెటర్ ఐ విజన్ ఉంటుందంట మనకంటే. ఓకే, నెక్స్ట్ అది అరిసే అరుపు రోర్ అంటే అది గట్టి గర్జిస్తుంది కదా, ఆ గర్జిస్తుంది 3 kilometers ఎవేనే అది వినిపిస్తుంది అంట మనకి. ఆ టైగర్ సౌండ్ 3 kilometers దాకా వస్తుంది. నాట్ ఓన్లీ టైగర్, లయన్ కూడా అంతే. ఓకే, తర్వాత ఈ యానిమల్స్ అన్నీ కూడా వేటికి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మన వల్లే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే వాటి స్కిన్ కోసం, వాటి టాస్క్ అవి ఉన్నాయి కదా, దంతాల కోసం, వాటి కోసం మనమే పోచింగ్ చేస్తూ ఉంటాం. దీన్ని పోచింగ్ అంటాం. ఓకేనా, యానిమల్స్ని పోచింగ్ చేస్తూ ఉంటాం, ఒక్కోసారి చంపేస్తూ ఉంటాం. ఇంకోటి మస్క్ డీర్ అని ఒకటి ఉంది. ఆ మస్క్ డీర్ వచ్చి దాని సెంట్ కోసం, అది ఎంతో ఉండదు, సెంట్ చాలా తక్కువ లిక్విడే ఉంటుంది. ఆ లిక్విడ్ కోసం ఆ సెంటు తయారవుతుంది ఆ లిక్విడ్తో, దానికోసం ఆ మస్క్ డీర్నే చంపేస్తారు. ఓకేనా, అది అలా జరుగుతుంటాయి. రైనోస్కి అయితేనే ఈ కొమ్ము కోసం, దాని స్కిన్ కోసం, క్రోకడైల్ కూడా దాని స్కిన్ కోసం, స్నేక్ స్కిన్ కోసం బెల్ట్స్ తయారు చేస్తూ ఉంటారు స్నేక్ స్కిన్తో అయితే. ఓకేనా, సో అందుకని చెప్పి ఈ యానిమల్స్ అనేది ఎక్కువగా పోచింగ్కే గురవుతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా వరకు యానిమల్స్ యాక్ట్ తీసుకొచ్చి వాటిని చంపకూడదని చెప్పి కొన్ని లాస్ తీసుకొచ్చి మరి వాటిని ఆపుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రైనోస్కి ఆర్న్ ఉంటుంది కదా ఇలా ముందుకి, దాన్ని ముందే వీళ్ళు కట్ చేస్తున్నారు, గవర్నమెంటే కట్ చేసేసి ఉంచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని చంపేసి మరీ వాటిని కట్ చేస్తున్నారు అని చెప్పి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా దాన్నే ఇక్కడ కట్ చేసేసి చక్కగా దానికి బతికేటట్టు చేస్తున్నారు. ఓకేనా, ఇలాంటివి కూడా గవర్నమెంట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మరి చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి టాపిక్ ఏంటంటే ఎక్కడైతే ఈ పోచింగ్ ఇలా జరుగుతూ ఉన్నాయంటే యానిమల్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి, అట్ ది సేమ్ టైం ఫారెస్ట్కి, జంగిల్స్కి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వీటికి కోసం వెళ్ళటం కానీ అక్కడ కొద్దిగా ఇబ్బందులు పెడతా ఉంటారు. ఇంకోటి మనం కూడా ఈ ఫారెస్ట్ కూడా క్లియర్ చేస్తూ ఉంటాం, డ్యామ్స్ కట్టడానికి. ఓకేనా, రూట్స్ వేయడానికి, ట్రైన్ రూట్స్ వేయడానికి ఇట్లాగా. రీసెంట్గా ఒక నార్త్ స్టేట్స్లోనే ఏమో వాళ్ళు ట్రైన్స్కి చేయాలని చెప్పి చూస్తుంటే ఆ నార్త్ స్టేట్స్లో ఉన్న ఒక ట్రైబల్ గ్రూప్ వచ్చి వేయనియట్లేదు. ఓకేనా, సీఎం కూడా అడుగుతున్నాడు, లేదు ఇది మనకి ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది, సో మీరు కొద్దిగా దీనికి అడ్డుపడమాకండి, ఇది మన ట్రైబల్ కమ్యూనిటీ, మీ ట్రైబల్ కమ్యూనిటీకి కానీ లేదంటే ఈ స్టేట్కి కానీ ఏ ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి అంటారు. సో ఆ తర్వాత క్లాసెస్లో జాగ్రఫీ టాపిక్లో కానీ లేదంటే ఎన్విరాన్మెంటల్ టాపిక్లో కానీ ఈ ట్రైబల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు కానీ నేను చెప్తాను. ఓకేనా స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెసన్, ఏ స్నేక్ చార్మర్స్ స్టోరీ. ఇదేం లేదు స్టూడెంట్స్, ఒక పాములు పట్టే వాళ్ళ స్టోరీ. ఇదేంటంటే వీళ్ళని, ఈ పాములు పట్టే వాళ్ళని ఏమని పిలుస్తుంటే కాల్ బిలియాస్ అని చెప్పి పిలుస్తారు. ఇది నాగా గంపాన్ అని చెప్పి అంటారు. ఓకేనా, ఇది వచ్చి ఏం జరుగుతుందంటే సురసరహా అని చెప్పి గుజరాత్లో ఇది ఒక డెకరేషన్ ఎంబ్రాయిడరింగ్గా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే గుజరాత్లో ఏంటంటే ఈ డెకరేషన్స్కి వాటికి ఈ స్నేక్స్ని తీసుకొని యూజ్ చేస్తాను. అంటే ఏం లేదు, వాళ్ళు కొద్దిగా ఆ స్నేక్స్ని అవి తీసుకొని వెళ్ళి మ్యారేజెస్ అప్పుడు కూడా ఈ స్నేక్స్నే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని ఆ పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి కట్నం కింద, అంటే డౌరీ కిందో లేదంటే గిఫ్ట్ కిందో వాళ్ళ కల్చర్ ప్రకారంగా, అంటే ఈ పాములు పట్టే వాళ్ళ కల్చర్ ప్రకారంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. వీళ్ళని ఎక్కువగా ఏంటంటే గుజరాత్లో ఉంటారు, సౌత్ ఇండియన్స్లో ఉంటారు. ఓకేనా, ఆ స్నేక్ వచ్చి చెవులు ఉండవు, ఇందాకే చెప్పాను. మ్యారేజెస్కి వచ్చి గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఏంటంటే ఇలా ఈ పాములు పట్టడానికి వెళ్తున్నారని చెప్పి, లేదంటే కొంతమంది ఈ పాములు పట్టడానికి వెళ్ళి చనిపోవడం వల్ల కానీ, లేదంటే ఈ పాములు పట్టడానికి అడవుల్లో తిరగటం వల్ల కానీ, ఇంకోటి ఈ పాములు ఎక్కువగా పట్టడం వల్ల కూడా కొంతమంది ఏంటంటే పోచింగ్ చేస్తున్నారు. అందుకని చెప్పి గవర్నమెంట్ అనేది రూల్ కొన్ని లాస్ తీసుకొచ్చింది. అదే కదా ఇందా మీకు చెప్పాను, అదే. ఓకేనా, గవర్నమెంట్స్ లాస్ తీసుకొచ్చి ఆ స్నేక్స్ని ఎట్లాగైనా సరే ఆపాలని చెప్పి పట్టడం కానీ పోచింగ్ గురవకుండా చూస్తున్నారు. ఆ పాయిజనస్ వల్ల ఏంటంటే ఆ పాయిజనస్ ఏంటంటే మ్యాక్సిమం మెడిసిన్కి వాడతారు.
మెడిసిన్కి వాడుతూనే కొంతమంది ఏంటంటే ఈ మెడిసిన్స్ కోసం కూడా డిఫరెంట్ వేలో ఏంటంటే వీటిని పోచింగ్ చేసి వాటిని చంపేయటం, ఓకేనా. ఆ పాయిజనస్ యాంటీడోట్ పాయిజన్, ఓకేనా. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఇబ్బందులు పెడుతున్నారు ఈ స్నేక్స్ కానీ ఎట్లాగని చెప్పి ఫారెస్ట్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని లాస్ తీసుకొచ్చారు. అవి కొద్దిగా నెట్లో సెర్చ్ చేయండి మీరు కూడా. ఇంకోటి ఏంటంటే ఇలా పోచింగ్కి ఇలా గురవుతున్నాయని చెప్పి వీటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో ఇలాగ ఒక ట్రైబల్ కమ్యూనిటీ దీని మీదే డిపెండ్ అయ్యి ఉంది, ఓకేనా. అంటే వాళ్ళ కల్చర్ ఇది, పాములు పట్టడం, ఆడియడం, పెళ్ళిళ్ళలో గిఫ్ట్స్గా ఇవ్వటం, అటు ఇటు పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి కొన్ని ఎంబ్రాయిడరీస్ చేయటం. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ లైవ్లీహుడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. సో దాని మీద కూడా కొద్దిగా వీళ్ళు అప్సెట్లో ఉన్నారు ఈ స్నేక్స్ పట్టేవాళ్ళు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ స్నేక్స్ ఏంటంటే కొద్దిగా హెల్ప్ అవుతుంది ఫార్మర్స్కి. ఎలా అంటే ఏదైతే ర్యాట్స్ ఉన్నాయో ఈ ధాన్యాలు, సీడ్స్, ఆ పంట పొలాన్ని కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ ర్యాట్స్, వాటిని తింటూ ఉంటాయి. ఈ స్నేక్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది అని చెప్పి ఉంది దీనిలో టాపిక్, ఓకేనా. నెక్స్ట్ మన కంట్రీలో వచ్చి 4 టైప్స్ ఆఫ్ పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. అన్ని స్నేక్స్ పాయిజనస్ కాదు, ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కోబ్రా, కామన్ కిరిట్, రసిల్స్ వైపర్, సాస్కాల్డ్ వైపర్, ఓకేనా. వీటికి మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే అది ఎప్పుడైతే బైట్ చేసిందో ఆ బైట్ చేసినప్పుడు 2 హోల్స్ పడతాయి. ఆ 2 హోల్స్ పడినప్పుడే ఇది ఆ 2 హోల్స్ పడినప్పుడే పాయిజనస్ స్నేక్స్ అని చెప్పి చెప్తాం, ఓకేనా. అలాగంటే 2 కంటే ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అది పాయిజనస్ స్నేక్ కాదు, ఓకే. ఇంకోటి చెప్తాను, పాయిజనస్ స్నేక్కి నాన్ పాయిజనస్ స్నేక్కి ఎలా డిఫరెన్స్ చేయాలంటే దాన్ని టేల్ అయితే ఉంది కదా, ఆ టేల్ షార్ప్గా ఉందంటే అది పాయిజనస్ స్నేక్ అని, ఆ టేల్ అనే షార్ప్గా లేకుండా జస్ట్ నార్మల్గా ఇలా కరువు ఉందంటే అది నాన్ పాయిజనస్ స్నేక్ అని ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే ప్రతి పావుని మనం గెస్ చేయలేం కదా. సో ఇలాంటి ఐడెంటిటీ కూడా మనం చేయొచ్చు, ఓకే. అంటే 2 ఐడెంటిటీస్తో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మ్యాక్సిమం. ఒకటి వచ్చి టేల్తో, రెండో వచ్చి అది ఒకవేళ కాటేస్తే బైట్ చేస్తే 2 డాట్స్ ఉంటేనేమో పాయిజనస్ స్నేక్ అని, ఎక్కువ డాట్స్ ఉంటేనేమో నాన్ పాయిజనస్ స్నేక్ అని, ఓకే. దాని వెనం వచ్చి మనకి దాని పాయిజనస్కి యాంటీడోట్ వచ్చి స్నేక్ పాయిజనస్తోనే యూజ్ చేస్తారు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటాయి, వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎమ్మన్నే క్యూర్ అవుతుంది, ఓకే స్టూడెంట్స్. థర్డ్ లెసన్ ఫ్రమ్ ది టెస్టింగ్ ది డైజెస్టింగ్ అంటే ఫస్ట్ మనం తింటాం కదా, మనం తింటున్నప్పుడే మన టంగ్ మీద చాలా గ్లాండ్స్ ఉంటాయి, ఓకేనా. టేస్టింగ్ గ్లాండ్స్ ఉంటాయి, 4 టైప్స్ ఏమో ఉంటాయి, అది ఒకసారి నెట్లో సెర్చ్ చేసి చూడండి. స్వీట్, సోర్, ఓకేనా, ఇలాంటివి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఈ టేస్టింగ్ అనేది ఏంటంటే డైజెషన్కి నీతు అనే ఒక అమ్మాయి ఒక స్టోరీ ఉంది. నీతు అనే అమ్మాయి ఏంటంటే తనకి గ్లూకోజ్ ఎక్కిచ్చారు, అంటే స్కూల్కి వెళ్ళింది, కళ్ళు పడిపోయినప్పుడు నీతు అనే అమ్మాయి హాస్పిటల్ జాయిన్ అయితే అక్కడ వాళ్ళ ఆంటీ ఉన్నారు, ఆ ఆంటీ డాక్టర్. తను ఏంటంటే తనకి గ్లూకోజ్ ఎక్కించడం వల్ల ఎందుకు నాకు ఇలాగ అవుతుంది, నేను కళ్ళు పడిపోయాను, ఇంకోటి నాకు లూజ్ మోషన్స్ కూడా అవుతున్నాయి అని చెప్పి తను చెప్పినప్పుడు నీకు ఇక్కడ గ్లూకోజ్ అందట్లేదు ఎక్కువ, అందుకని చెప్పి నేను గ్లూకోజ్ని పెట్టానని పెట్టి చెప్తుంది తను, ఓకేనా. అంటే గ్లూకోజ్లో ఏంటంటే మనకి కొద్దిగా ఆ ఇల్నెస్ అనేది తగ్గిస్తుంది, ఓకేనా. కొద్దిగా మన స్ట్రెంత్ కూడా మన బాడీకి స్ట్రెంత్ ఇస్తుంది. మనం డైరెక్ట్గా ఫుడ్ తీసుకోలేం, ఫుడ్ మనం తిన్నట్టుగా వామిటింగ్ అవటం కానీ లేదంటే మోషన్స్ అవటం కానీ జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పండి ఈ గ్లూకోజ్ లేదంటే ఓఆర్ఎస్ ఇస్తే ఏంటంటే వాడిని తగ్గిస్తుంది, ఓకేనా. తగ్గటము ఇంకోటి క్యూర్ కూడా చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. అది నెక్స్ట్ స్టోరీ వచ్చి దీంట్లోనే ఏ స్టోరీ ఏ స్టమక్ విత్ ఏ విండో అని చెప్పి ఉంది. అంటే ఏం లేదు, ఇక్కడ ఒక మార్టిన్ అని చెప్పి ఒక సోల్జర్ ఉన్నాడు. అది ఎప్పుడంటే 1822లో తనకి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక గన్ షూట్ జరిగింది, ఓకేనా. అంటే తను మిలిటరీ కదా, ఎవరో వార్లో ఏంటంటే తనకి గన్తో షూట్ చేశారు. ఆ షూట్ చేసినప్పుడు పొట్టకు తగిలింది, ఓకేనా, స్టమక్కి తగిలినప్పుడు అక్కడ ఆ బుల్లెట్ తీసినప్పుడు ఎవరైతే డాక్టర్ ఆ బుల్లెట్ తీశాడో ఈ స్టమక్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు తన పేరు ఏంటంటే డాక్టర్ బెయమంట్, ఓకేనా. బియోమంట్. తిని ఏంటంటే 9 ఇయర్స్ తిని మీదే టెస్ట్ చేశాడు. ఎవరైతే ఈ మార్టిన్ ఉన్నాడో తిని మీద టెస్ట్ చేసి 9 ఇయర్స్, ఓకేనా. తను ఎక్కువగా తింటున్నప్పుడు ఏమంటే డైజెషన్ అవ్వట్లేదు అనుకో, ఎందుకు డైజెషన్ అవ్వట్లేదు అని చెప్పి తను చెక్ చేస్తున్నాడు. ఎగ్స్ కానీ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు తను ఎక్కువ డైజెషన్ అవ్వట్లేదు, తను కొద్దిగా నీరసంగా కూడా ఉంటున్నాడంట. అది ఇలాంటివన్నీ టెస్ట్ చేసి
తర్వాత ఫైనల్గా తనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ టెస్టింగ్ సారీ నోబెల్ దీనికి కాదు సారీ ఈ డైజెషన్స్ మీద తిను టెస్ట్ చేసి మొత్తం మ్యాక్సిమం డైజెషన్ మీద తిను చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ చేసి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా చూశాడు. ఓకేనా, అది గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్. ఓకేనా, రష్మి అని చెప్పి 5 years అమ్మాయి ఉంది. తిను వచ్చి పూర్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా, తనకి 3 years ఓల్డ్ ఉండగానే తనకి వచ్చి యాక్చువల్గా అయితే తను 5 years అమ్మాయి 5 years అమ్మాయిలాగా ఉండదు, 3 years అమ్మాయిలాగా ఉంటుంది. ఎలా అంటే తన ఆర్మ్స్ వచ్చి వీక్గా ఉంటాయి, లెగ్స్ వచ్చి వీక్గా ఉంటుంది, ఇంకోటి వచ్చి పొట్ట వచ్చి ఎలా అంటే ఇలా ఇలా ముందుకి ఇట్లాగా ఉంటుంది. ఓకేనా, అంటే బాడీ ఇలా సన్నగానే ఉంటుంది, పొట్ట వరకు వచ్చి ఇట్లాగా ఉంటుంది. ఓకేనా, అది అంతా వీక్. చాలామంది మనం బయట పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం. ఓకేనా, స్టమక్ కొంచెం బెలూన్ లాగా ఉంటాం. తను మళ్ళీ ఊరికొరకనే తను సిక్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ వచ్చి కైలాష్ అనే అబ్బాయి 7 years అబ్బాయి. తను వచ్చి ఉన్న ఏజ్ కంటే పెద్ద ఏజ్లా కనిపిస్తాడు. ఎందుకంటే తను వచ్చి ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తినటం వల్ల టీవీ చూస్తూ ఉంటాడు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడు. ఓకేనా, ఇంకోటి సాఫ్ట్ డ్రింక్స్ తింటూ ఉంటాడు, పిజ్జాస్ తింటూ ఉంటాడు. సో స్టూడెంట్స్, మీకు అందుకని చెప్తున్నాను, మీరు మళ్ళీ కంపల్సరీ ఇలాంటివి చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే మీరు ఇలా చేశారు అంటే ఆటోమేటిక్గా మీరు వీక్ అయిపోతూ ఉంటారు, మీ బాడీ చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. బయట మన నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటివన్నీ తినొద్దు. ఓకేనా, సాఫ్ట్ డ్రింక్స్ తాగటం కానీ ఎప్పుడైనా తాగండి, కానీ డైలీ తాగొద్దు. ఇంకోటి ఎక్కువగా తీసుకోవద్దు. ఎప్పుడైనా ఇంకా తప్పదు అనుకున్నప్పుడే తీసుకోండి. అది ఇలాంటివి తీసుకోవడం కూడా తప్పు. ఓకేనా, ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేయండి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో తినే ఫుడ్స్ తింటాం కదా, లేస్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ తింటూ ఉంటారో ఇలా తినొద్దు. ఒకవేళ మీరు ఏమైనా మంచి ఫుడ్ ఒకవేళ తీసుకున్నా సరే డేట్ ఉంటుంది. ఓకేనా, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, ఆ డేట్ తగ్గట్టుగా తినండి. ఓకేనా, డేట్ ఎక్స్పైర్ అయిపోతే బట్టి తినొద్దు. ఓకేనా, ఆ డేట్ అయిపోయిందంటే ఇంకా తినొద్దు, పడేసేయండి. ఇంకోటి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అలా అమ్మితే. ఓకేనా, కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ తర్వాత చెప్తాను, పాలిటీలో వస్తుంది, ఎకనామిక్స్లో కూడా వస్తుంది, మిగతా కంటెంట్స్లో ఇది యూజ్ అయినప్పుడు నేను చెప్తాను క్లియర్గా. ఎకనామిక్స్లో వస్తుంది 10th క్లాస్లో నేను కన్జ్యూమర్ రైట్ అని చెప్పి. ఓకే, అక్కడ చెప్తాను నేను మీకు. తర్వాత గోమిటి ఈజ్ 30 years ఓల్డ్. ఓకేనా, ఈ గోమిటి అనే ఆమె వచ్చి ఎక్కడ ఉంటుందంటే ఒడిశాలో ఉంటుంది. ఒడిశాలో రైస్ ఎక్కువగానే పండుతుంది. బట్ కాదు, తనకి రైస్ దొరక వాళ్ళ ఆయన చనిపోతాడు. యాక్చువల్గా చనిపోయినప్పుడు తర్వాత తిను పని చేసుకొని బతకాలి కాబట్టి వాళ్ళ పిల్లలకి కూడా కొద్దిగా ఫుడ్ అనేది ఎక్కువ పెట్టలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే తన పూరు కాబట్టి అక్కడ ఎక్కువ రైస్ పండుతుంది. బట్ అయినా సరే వీళ్ళకి రైస్ అనేది దొరకదు. ఇంకోటి ఆ గూడెన్స్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది, పురుగులు పట్టేసి ఇదైపోతూ ఉంటుంది తప్ప పాపం వీళ్ళకి అనేది కొద్దిగా దానం కూడా చేయరు. ఓకేనా, ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా, అది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ 5th లెసన్, సీడ్స్ అండ్ సీడ్స్. ఈ సీడ్స్ అండ్ సీడ్స్ అంటే ఏం లేదు, మనం ప్లాంట్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్లాంట్స్ వచ్చి కొంత యానిమల్స్ని కూడా అటాక్ చేస్తూ ఉంటాయి, ఇన్సెక్ట్స్ని వాటిని. ఓకేనా, హంట్ చేస్తూ ఉంటాయి. సో మనం ఎగ్జాంపుల్ చెప్పండి, పిక్చర్ ప్లాంట్ అని చెప్పి ఉంటుంది. ఆ పిక్చర్ ప్లాంట్ అంటే ఇట్లాగ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏదైనా ఈగట్లో వచ్చి వాలినప్పుడు ఇలా పట్టేసుకుంటుంది. ఓకే, అంటే ఇలా వాలిన తర్వాత ఇలా పట్టేసుకుంటాయి. ఓకేనా, ఒక ట్రాప్ చేసి ఒక స్మెల్ కూడా రిలీజ్ చేస్తాయి అవి. ఓకేనా, దీన్నే పిక్చర్ ప్లాంట్ అని చెప్పి అంటారు. ఓకేనా, ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో, మేఘాలయ, మన ఇండియాలో మేఘాలయలో కూడా ఇది యూజ్ అవుతుంది, ఇది ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చి వండరింగ్ సీడ్స్. దీంట్లోనే ఈ వండరింగ్ సీడ్స్ అంటే వెల్క్రో అని చెప్పి ఒకటి ఉంది. ఇదేంటంటే మనం షూస్ కానీ ఎక్కువ చెప్పల్స్, బెల్ట్ చెప్పలు చూడండి, అక్కడ ఒక అతుక్కునే విధంగా ఉంటుంది. ఓకేనా, అది ఈ సీడ్ నుంచే యూజ్ చేశారు, అంటే ఈ ప్లాంట్ నుంచే యూజ్ చేశారు. అది ఎలాగంటే దీని హిస్టరీ ఒకటి ఉంది. 1948లో జార్జ్ మెస్ట్రల్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి తన డాగ్తో వెళ్తున్నప్పుడు తనకి కాళ్ళకి ఈ అంటుకొని ఉంటే ఏంటా అని చెప్పి ఇది చూస్తే ఇంకా అక్కడి నుంచి తను కూడా ఏంటంటే ఈ చెప్పల్స్కి యూజ్ చేసి ఇలా చెప్పల్స్కి మనం ఇలా తీస్తున్నప్పుడే చక్ చక్ సౌండ్ వస్తుంది చూడండి, అతికిస్తాను చూడండి చెప్పల్స్కి, బెల్ట్ చెప్పులకి అయితే అది. ఓకేనా, దాంది అంటే ఏంటంటే ఇక్కడ ఇంకో మ్యాటర్ కూడా ఉంది, మనకి మ్యాగ్నెట్ కూడా అట్లాగే వచ్చింది. ఓకేనా, దాని స్టోరీ కూడా తర్వాత చెప్తాను. హూ కమ్ ఫ్రమ్ వేర్ అంటే ఏంటంటే ఇవి మనం అన్నీ కూడా మన ఇండియాలో పండిని మన ఇండియాలోనే ఉండి మనం తినట్లేదు. ఓకేనా, వేరే చోట నుంచి తెచ్చుకొని తింటున్నాం. అది ఎలాగంటే అవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. సౌత్ అమెరికా నుంచి వచ్చి చిల్లీస్, టమాటోస్,
పొటాటోస్, గ్రీన్ చిల్లీస్. ఓకేనా. సౌత్ అమెరికా నుంచి వచ్చి మనం ఇవి తెచ్చుకున్నాం. అంటే మనం గ్రీన్ చిల్లీ వచ్చి అంటే పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఆ పచ్చిమిరకాయలు కూడా మనం ఇక్కడ నుంచి పొందల, సౌత్ అమెరికా నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా. యూరోప్ నుంచి వచ్చి క్యాబేజ్, పీ. ఓకేనా. ఆఫ్రికా నుంచి వచ్చి కాఫీ బేన్, గ్రీన్ బెండ్. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా మనం వేరే వేరే ప్లేస్ నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా. అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ తెచ్చుకొని పండించుకున్నాం. ఓకేనా. ఎందుకంటే మనం చాలా వరకు కొలోనియలే జరిగింది మన ఇండియాలో. ఎందుకంటే 4 కంట్రీస్ అలాగా మనల్ని పాలించిన, బ్రిటిష్, ఫ్రెంచ్. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా మన కంట్రీని పాలించినాయి కాబట్టి వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ పండించి మన వాళ్ళు లేబర్స్గా యూజ్ చేసుకొని వాళ్ళు అలా చేశారు. టీ ప్లాంటేషన్స్ ఇప్పటికి కూడా తమిళనాడు అక్కడ ఆ ఏరియాలో, కేరళలో ఇలాంటి వాటిల్లో కొద్దిగా మన ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ 6th లెసన్ వచ్చి ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. స్టూడెంట్స్ ఇది వచ్చి ఒక గడ్సెరీ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కింగ్. ఓకేనా. 650 years క్రితమే ఈయన కింగు ఈ ప్లేస్లో. అంటే గుజరాత్ ఈ ప్లేస్. ఓకేనా. ఈ ప్లేస్ గుజరాత్లో ఉన్నది. గడ్సెరీ అని చెప్పి ఆయన కింగ్ రూల్ చేశాడు. అక్కడ ఒక ప్లేస్లో కూడా గడ్సెరీ అని చెప్పి ఆయన ప్లేస్ నేమ్ కూడా ఉంది. ఈయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నా అంటే, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో నేను లెసన్ చెప్పా కదా, ఒక లేక్స్ అనేది అక్కడ ప్రజల కోసం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి, లేక్స్ గురించి తెలుసుకుంటా అని చెప్పా కదా. ఈ గడ్సెరీ అని చెప్పి లేక్ కూడా ఉంది. ఆ లేక్స్ ఏంటంటే మనం అక్కడున్న ప్రజలకి ఈ రెయిన్ వాటర్ అనేది ఎలాగైనా సరే యూజ్ అయ్యే విధంగా ఆ కింగ్ అనేది కొన్ని అరేంజెస్ చేస్తాడు. అంటే లేక్స్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి ప్రజల కోసం ఈయన ఇవన్నీ తయారు చేస్తుంటాడు. ఇదేదైనా మొత్తం 9 లేక్స్ చేస్తాడు. ఒక లేక్ నిండంగానే ఇంకో లేక్కి వెళ్తాయి, ఆ లేక్ కూడా నిండితే అలా స్టెప్ వైజ్గా అలా వెళ్తూ ఉంటుంది. 9 లేక్స్ క్రియేట్ చేశాడు. ఆ 9 లేక్స్ అనేది ఇప్పుడు అనేది ఎక్కువగా లేదు, ఎందుకంటే ఎక్కువ పొల్యూట్ అయిపోయినాయి. ఇంకోటి ఆ 9 లేక్స్ కూడా చాలా వరకు ఆక్రమించేశారు. ఎలా ఆక్రమించేసారంటే బిల్డింగ్స్ కట్టేయటం. ఓకేనా. వేరే వేరే వాటికి యూజ్ చేస్తూ, అది కన్స్ట్రక్షన్స్ కానీ వేరే వేరే వాటికి యూజ్ చేస్తూ అది అనేది ఆ లేక్స్ అనేవి చాలా వరకు లేవంట. అది ఉన్న లేక్స్ ఉన్న వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి ఉందంట అది. ఓకేనా. ఇంకోటి నేను చెప్పా కదా ఇలా స్టెప్ బై స్టెప్ అని, దీన్ని స్టెప్ వెల్ అంటారు. అది జైపూర్లో ఉంది, గుజరాత్లో. ఒకసారి దీన్ని నెట్లో సెర్చ్ చేసి చూసుకోండి, మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఈ లేక్స్ విషయంలో మన ఆన్సర్స్ రాస్తూ ఉంటాం, బిట్ బ్యాంక్ కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా. తర్వాత జోధ్పూర్ అని చెప్పి ఉంది. ఇది 1986లో. అక్కడ నో రెయిన్, అక్కడ వాటర్ అనేది ఉండేది కాదు. ఓకేనా. అందుకని చెప్పి వాళ్ళు ఒక స్టెప్ వెల్ అనేది చెప్పి ఉండేది, ఆల్రెడీ ఉంది. ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వాటర్ పడట్లేదని చెప్పి ఆ స్టెప్ వెల్ ఏదైతే ఉందో వీళ్ళంతా కలిసి మనీ అరేంజ్ చేసుకొని ఆల్మోస్ట్ 200 trucks వాటర్ని, అంటే వాటర్ అంటే అక్కడ పొల్యూట్ అయిపోయింది ఆల్రెడీ మడ్తో. ఓకేనా. ఆ గార్బేజ్ అవన్నీ వేసేసి పొల్యూట్ అవటం వల్ల 200 trucksతో అది తీశారంట ఆ వేస్ట్ అంతా. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చక్కగా హ్యాపీగా వాడుకుంటున్నారు. వాడుకున్నంత మాత్రాన అది చెప్తాను కదా, మన మనుషులు ఎలా అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, అవసరం లేనప్పుడు ఇంకోలాగా ఉంటారు. ఓకేనా. అప్పుడు ఆ టైంలో అవసరం ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా ఈ చెత్త అంతా తీపిచ్చుకొని డబ్బులు వేసుకొని మరి ఇప్పుడు ఆ అవసరం ఆల్మోస్ట్ కొద్దిగా తీరింది. ఇప్పుడు మళ్ళీ అదే మామూలు అయిపోయింది. పాత ఏదైతే చెత్త పడేయటం, గార్బేజెస్ అంతా అక్కడ ఉండిపోవడం, పొల్యూట్ అవుతుందంట అది. నెక్స్ట్ దార్కి మాయ అని చెప్పి తినొచ్చి రాజస్థాన్లో ఉంటారు. ఈ ఏరియాలో ఏంటంటే తిన్ని ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ వాటర్ రెయిన్ అనేది లేదు అక్కడ. రెయిన్ లేకపోవడం వల్ల వీళ్ళే వేరే ఊరికి వెళ్ళిపోవటం, యానిమల్స్ చనిపోవటం, మనుషులు చనిపోతూ ఉన్నారు. ఇది ఏమో గమనించి ఏం చేసిందంటే అందరినీ గ్రూప్గా ఫామ్ చేసి డబ్బులు అరేంజ్ చేసుకుని ఒక లేక్ లాగా తిను కొద్దిగా మనీ ఎక్కువ ఇచ్చి కానీ లేదంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి ఒక లేక్ క్రియేట్ చేసింది. ఓకేనా. అంటే ఒక లేక్కి వాళ్ళు తయారు చేయించుకొని ఇప్పుడు అవి వాడుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. అది. ఇంకోటి ఇక్కడ ఒక హిస్టరీ పాయింట్ ఉంది. ఈ హిస్టరీ పాయింట్ అంటే ఆల్ బెర్నీ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి ఉజ్బెకిస్తాన్ నుంచి వస్తాడు. ఈయన 1000 years క్రితమే వచ్చి మన ఇండియాని విజిట్ చేస్తాడు. విజిట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న మొత్తం చూస్తాడు. ఇక్కడ ఇన్నోవేషన్స్ కానీ, ఇక్కడ మన వాళ్ళు ఉన్న కల్చర్ కానీ, మన వాళ్ళు యూజ్ చేసే థింగ్స్ కానీ ఇవన్నీ చాలా మోడర్న్గా ఉంటాయి. అంటే ఆ కంట్రీల కంటే మన కంట్రీలో కొద్దిగా మోడర్నైజ్గా ఉంటుంది కాబట్టి తినకు బాగా నచ్చి మంచి మంచి బుక్స్ కూడా రాస్తారు మన ఇండియా గురించి. ఓకేనా. అందుకని చెప్పి ఈయన ఏం చేస్తారు, మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే
1000 ఇయర్ క్రితం 1000 ఇయర్ అయిందని చెప్పి ఆయన బర్త్డే స్పెషల్గా ఒక స్టాంప్ని రిలీజ్ చేస్తారు. ఒక స్టాంప్ని రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1973లో రిలీజ్ చేశారు. ఓకేనా. ఆయన బర్త్డే 1000 ఇయర్స్ అయిందని చెప్పి అది మన ఇండియా గురించి గొప్పగా చెప్పారని చెప్పి ఆయన ఫోటో ఒకటి స్టాంప్గా రిలీజ్ చేశారు. అది ఎప్పుడంటే 1973లో. మనం ఎప్పుడైనా కేస్ స్టడీగా ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కేస్ స్టడీసే అది. నెక్స్ట్ 7th లెసన్ వచ్చి ఎక్స్పెరిమెంట్స్ విత్ వాటర్. ఎక్స్పెరిమెంట్స్ విత్ వాటర్ అంటే ఇది ఫ్లోటింగ్ గురించి వాటి గురించి ఉంది. ఎక్కువగా ఫ్లోట్ అయ్యే వాటర్ ఏంటంటే సాల్ట్ వాటర్. ఓకేనా. ఆ సాల్ట్ వాటర్ ఒక డెడ్ సీలో ఎక్కువ సాల్ట్ ఎక్కువ ఉంటుంది. మనం జస్ట్ ఒక 300 గ్రామ్స్ తీసుకున్నా సరే అక్కడ 1 లీటర్ సాల్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా. సో అది ఇక్కడ ఈ సాల్ట్లో మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ఇదేంటంటే మహాత్మా గాంధీ గురించి చెప్పారు. మన హిస్టరీలో వస్తుంది, మోడర్న్ హిస్టరీలో. ఓకేనా. మోడర్న్ ఇండియా హిస్టరీలో ఉంటుంది చూడండి. అదేంటంటే దండి మార్చ్ అని చెప్పి ఉంది. ఆ 1930లో మహాత్మా గాంధీ గారు దీన్ని దాన్ని ఏమంటారు, ఈ 1930లో మహాత్మా గాంధీ గారు దీన్ని లీడ్ చేశారు. ఎలా అంటే బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ మీద కూడా ట్యాక్స్ వేస్తారు. అరే ఉప్పు మీద కూడా మీరు ట్యాక్స్ వేసేది ఏందని చెప్పి దండి మార్చ్ అని చెప్పి వీళ్ళు ఓకేనా ఫైట్ చేస్తారు. గాంధీ గారే దీనికి లీడ్ చేసేది అది. ఓకేనా. ఆ లా తీసేయండి అని చెప్పి అది. బట్ అయినా సరే ఆ లా అలాగే ఉంటుంది. మన హిస్టరీ పాయింట్లో తెలుసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ఏ ట్రీట్ ఫర్ మస్కిటోస్. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా, ఇది మస్కిటో గురించి స్పెషల్గా చెప్పాడు. ఏంటంటే అంతకుముందు మలేరియా అనేది ఎక్కువ వస్తూ ఉండేది మన పాస్ట్లో. ఓకేనా. ఆ టైంలో ఏంటంటే ట్యాబ్లెట్స్ అవన్నీ ఉండేవి కాదు. మలేరియా వచ్చి చనిపోయేవాళ్ళు. అసలు ఆ మలేరియా అనేది విషయమే తెలిసేది కదా వాళ్ళకి. అదేదో వేరే అంటు రోగం అనుకునేవాళ్ళు. ఓకేనా. సో అందుకని చెప్పా కదా, ఇది ఫీమేలే బైట్ చేస్తుంది, మేల్ మస్కిటో కాదని చెప్పి. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేశారు, అంతకుముందు మెడిసిన్ ఏంటంటే సిన్కోనా అని చెప్పి ట్రీ ఉండేది. ఆ ట్రీ యూజ్ చేసేవాళ్ళు ఈ మలేరియా వచ్చినప్పుడు. దాని కాస్త తర్వాత ట్యాబ్లెట్స్గా మార్చి ఇప్పుడు మన ట్యాబ్లెట్సే వేసుకుంటున్నాం. దీనికి వచ్చి ఒక సైంటిస్ట్ ఉన్నాడు, రొనాల్డో రోజ్ అని చెప్పి. ఈయనకి డిసెంబర్ 1902లో ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దీని మీద మెడిసిన్ కనిపెట్టాడని చెప్పి. ఓకేనా. 1902 అంటే స్వామి వివేకానంద గారు చనిపోయిన రోజు అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అది ఈ మలేరియా రాకుండా ఉండాలంటే, ఈ దోమలు రాకుండా ఉండాలంటే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కువగా లాంగ్ టర్మ్ వాటర్ అనేది యూజ్ చేయకూడదు. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలా. వాష్రూమ్స్ కానీ వాటర్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలా. కొద్దిగా జాగ్రత్తలు కొన్ని పాటించాలా. అవి చూసుకోండి. బిహేవియర్ అని చెప్పింది. ఇంకోటి మన కిరోసిన్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి ఈ దోమలు రాకుండా. మనం ఎక్కడైతే మన వాటర్ ఫ్లో ఎక్కువ అవుతూ ఉంటుందో అక్కడ. ఎందుకంటే ఇవి గుడ్లు పెడతా ఉంటాయి, లావీస్ అని చెప్పి. అందుకని చెప్పి వాటిని ఆ దోమలు పిల్లలు పెరగకుండా అక్కడే చచ్చిపోయే విధంగా ఈ కిరోసిన్స్ చల్లటం అలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఈ మస్కిటోస్ అనేది రావు. ఓకేనా. మస్కిటోస్ ఎక్కడ లేకుండా ఉంటాయి చెప్పండి, మన కూల్గా ఉన్న ప్లేసెస్లో ఉండవు. ఎందుకంటే అక్కడ హీట్ ఉంటేనే కదా ఈ ఎగ్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. ఇప్పుడు పోలాండ్ కంట్రీస్, ఓకేనా, ఈ నార్త్ అట్లాంటికా, అంటార్టికా ఇలాంటి పోలాండ్ రీజియన్స్లో ఈ మస్కిటోస్ ఉండవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనీమియా అని చెప్పి ఒకటి ఉంది. అదేంటంటే ఇది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఈ అనీమియా అనేది వస్తుంది మనుషులకి. అంటే ఏం లేదు, మనకి ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోకపోవడం, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోకపోవడం, ఓకేనా, ఫుడ్స్ మనం ఎక్కువగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా బ్లడ్ అనేది తక్కువ అవటం వల్ల ఈ అనీమియా అని చెప్పి డిసీజ్ అనేది మనం ఎఫెక్ట్ అవుతాం. ఓకేనా. అందుకని చెప్పి అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువగా జాంగిరీస్, ఆమ్ల అంటే ఉసిరి, ఓకేనా, గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ తింటాం. ఇంకోటి ఎక్కువ ఐరన్ ఉన్న కంటెంట్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ అనీమియా వల్ల బాగా ఎఫెక్ట్ అయింది ఎవరంటే ఢిల్లీలో ఒక స్కూల్లో అంటే పిల్లలు ఈ అనీమియాతో బాగా ఎఫెక్ట్ అయ్యారంట. అది ఎప్పుడంటే 17 నవంబర్ 2007. ఓకేనా. ఒక మున్సిపల్ కోఆపరేషన్ స్కూల్లో ఢిల్లీలో వీళ్ళు ఈ అనీమియాకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. ఈ అనీమియా వస్తుంటే ఫిజికల్గా స్ట్రెంత్ ఉండదు, మళ్ళీ మెంటల్గా హెల్త్ కూడా సరిగ్గా ఉండదు. ఓకేనా. మళ్ళీ ఎక్కువగా హైట్ తక్కువ అవటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. దీనికి ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకేనా స్టూడెంట్స్. ఇంకోటి మీరు చూస్తున్నారు కదా, నేను ఏ బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గానే చెప్తున్నాను వీడియో. ఇది చేసిన తర్వాత మా వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తారు. ఆ గ్రాఫిక్స్ 1 డే పడుతుంది.
సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మా కష్టానికి మీరు తగ్గట్టుగా కొద్దిగా చూసి కొద్దిగా మాకు సపోర్ట్గా ఉండడానికి మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్. మీకు మా అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తూ ఉంటాయి, అందుకని చెప్తున్నాను. దిస్ ఈజ్ నవీన్ అండ్ మై ఛానల్ నేమ్ ఈస్ నవీన్ 8th క్లాస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్